ఇదిగో మీరు భయపడకుడి. దేని కొరకు భయపడకుడి అంటే ఆయన మీ కొరకు జన్మించాడే కాబట్టి భయపడద్దండి. యేసు ప్రభు వచ్చేది మీ కొరకే, ఎందుకు మీరు భయపడుతున్నారంటూ తర్వాత 11వ వచనములో ఏమంటుంది దూత? ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకొని వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడుకొని సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుని బిడ్డలారా, ఆ దూతతో పాటు పరలోక సైన్య సమూహము, పరలోకములో ఉన్నటువంటి దూతలన్నీ కూడా దేవుని యొక్క జననాన్ని జ్ఞాపకము చేసుకొని ఏ విధంగా దేవుణ్ణి స్తుతించి గణపరిచినాయో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకము చేసుకున్న నేను దేవుణ్ణి ఆశమాశగా కాదు కానీ భక్తితో మనము ఆయనను స్తుతించాలి, భక్తితో మనం ఆయన్ని సేవించాలి. ప్రస్తుత గ్రంథంలో దేవుని మాటలు మనం చూస్తాం. కీర్తనకారుడు ఎక్కువ చెప్తూ ఉంటాడు, పాట పాడేటప్పుడు ఉద్యోగంతో పాడాలి, చప్పట్లు కొట్టుకుంటూ పాడాలి కదా. దేవుని ద్వారా అది ఆయన జననములో మనము పాలిభాగమైనటువంటి భక్తులంతా కూడా పరలోకంలో ఉన్నటువంటి ఆ దూతల వల్లే ఆయన జనాన్ని జ్ఞాపకము చేసుకొని ఏం చేయాలి అనగా దేవుని బిడ్డలారా, దేవునికి భక్తితో ఏం చేయాలి? స్తోత్రము చెల్లించాలి. భక్తితో చూడండి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆ దూతలు దేవుణ్ణి పొగడుట, దేవుణ్ణి మహిమపరచుట, దేవుడిని ఆరాధించుట. ఆ దూతలు అన్ని కూడా పరలోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దూత సైన్యమంతా కూడా, ఆయనకున్న సైన్యమంతా కూడా ఏం చేసింది? దేవుడిని పొగడేను, దేవుణ్ణి ఆరాధించాడు, దేవునికి మహిమ కలగాలి అని స్తుతించాయి, స్తోత్రించాయి. ఈనాడు నీవు నేను కూడా మరి ఆ దూతలతో పాటు యేసుక్రీస్తు జననములో పాలుపంచుకున్న మనమందరం కూడా ఆ విధంగా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి స్తుతించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ నా హృదయంలో ఆయన జన్మింపగలడు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన జన్మించేది ఎవరి కొరకు? ఆయనకి ఇష్టలైన మనుషులకే అని వ్రాయబడింది ఇక్కడ. అందుకనకే ఎవరైతే భక్తితో ఈ క్రిస్మస్ సీజన్ లో, ఈ క్రిస్మస్ లో పాల్గొవారే ఆయన స్తుతిస్తారో వారిని ఆయన ఇష్టపడి క్రిస్మస్ సమాధానము వారి మీద దేవుడు ఉంచుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనమందరము కూడా ఆయనకి ఇష్టలైన మనుషులుగా ఉండాలి. అంటే ఆయనకి ఇష్టలైన మనుషులుగా ఉన్నప్పుడే దేవుడు మనలో ఏం చేస్తాడు? ఉదయిస్తాడు. మనలో ఉదయించినప్పుడే దేవుడు మనకిస్తాడు ఏంటి? సమాధానం. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము. ఆ సమాధానము మనకి రావాలంటే పరలోకంలో ఉన్న దూతలాగా యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకము చేసుకొని భక్తితో మనం ఆయన స్తోత్రించి గణపరిచినప్పుడే ఆయనకి ఇష్టలుగా మనం ఉన్నప్పుడే దేవుడు మనకు ఈ లోకానికి వచ్చి మనకేమిస్తాడు? ఈ లోకానికి వచ్చిన దేవుడు మనకేమిస్తాడు? సమాధానం. మరి ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించాలి? ఈ క్రిస్మస్ జ్ఞాపకం చేసుకుంటున్న మనం క్రిస్మస్ అనగా ఆరాధన. క్రీస్తు మాస్ కదా, ఆరాధన.
క్రీస్తుని ఏ విధంగా ఆరాధించాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఏ విధంగా మనం ఆరాధించాలంటే పరలోకములో ఉన్న ఆ దూతలాగా యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకునొచ్చు. దేవానికి మహిమని, నీకు స్తోత్రము ప్రభు అనే భక్తితో ఆరాధిద్దాం. తర్వాత ఏ విధంగా ఆరాధిస్తే దేవుడు మన హృదయములో, మన కుటుంబములో జన్మించి మనకు సమాధానం ఇస్తాం. ఏ విధంగా ఆరాధిద్దాం మనకందరూ తెలుసు. యోహాను సువార్తలో మనం చూస్తాం కదా. యోహాను సువార్త ప్రస్తుత లేఖన భాగంలో మనం చూస్తే యోహాను సువార్తలో 4వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడెను. దేవుణ్ణి బిడ్డలారా, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కాబట్టి ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ క్రిస్మస్ జనాన్ని, ఆయన జన్మాన్ని, ఆయన పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటున్నా నీవు నేను దేవుణ్ణి బిడ్డలారా భక్తితో, అంటే హృదయంతోను, మన ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆత్మతోనూ సత్యముతోను. ఆత్మ అంటే ఏంటంటే మన హృదయంలో నుంచి దేవుడు రావాలి, ఆయన స్తుతించాలి. అంటే పొంగి పొరలే మన యొక్క స్తుతి కదా. ఆత్మతో మనలో ఉన్నటువంటి సమస్తాన్ని దేవుడికి ఇచ్చి భక్తితో మనం ఆయన ఏం చేయాలి? స్తుతింపవలెను. ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు ఈ క్రిస్మస్ జనాన్ని జ్ఞాపకం చేసుకుని భక్తితో ఆయన ఆరాధిస్తావో, స్తుతిస్తావో, అప్పుడే నీ జీవితానికి దేవుడు రక్షణ, సమాధానము దయచేయగలడు. అందుకొరకే మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం, యేసు ప్రభువు ఈ లోకమునకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు? 21వ వచనములో, మొదటి అధ్యాయం 21వ వచనం ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఈ లోకంలోకి వచ్చిన యేసు ప్రభు దేవుడు దేని కొరకు వచ్చినాడట? ప్రజల్లో ఉన్న పాపములను తీసివేయటానికి యేసు ప్రభు దేవుడు ఈ లోకములో జన్మించెను. చూడండి, ప్రజలలో ఉన్నటువంటి పాపము తీసివేసే అధికారము ఎవరికుంది? ఆయనకు మాత్రమే ఉన్నది. కాబట్టి ఆయనకు ఏం పెట్టాలి పేరు? యేసు. దేవుడిని ప్రకారం యేసు ప్రభు దేవుడు మన హృదయంలో ఎప్పుడైతే జన్మిస్తాడో, మనము భక్తితో ఆయన్ని సేవించి ఆరాధించినప్పుడు ఆయన మనలో జన్మిస్తాడు. ఎప్పుడైతే ఆయన మనలో జన్మిస్తాడో అప్పుడే మనలో ఉన్న పాపాన్ని ఆయన ఏం చేస్తాడు? కొట్టివేస్తాడు, తీసివేస్తాడు. అందుకొరకే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనం చూస్తాం. ఎఫెసీ పత్రిక, అపొస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నీ అపరాధముల చేతనో పాపముల చేతనో మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. యేసు ప్రభు దేవుడు ఈ లోకానికి ఎప్పుడైతే వచ్చాడో మనలో ఉన్న పాపాన్ని తీసివేసి ఏం చేశాడు? బ్రతికించాడు. పాపముల చేత మనం ఉండగా ఈ లోకము జన్మించిన దేవుడు మనలో ఉన్న పాపాన్ని తీసివేసి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చి దిద్దిన దేవుడు. దేవుడు నచ్చగా ముందుకెళ్దాం. అదే విధంగా దేవుడిని ఏ విధంగా మనం ఆరాధిస్తే దేవుడు అట్టి జనాన్ని మనము పాల్పంచుకుంటామో చూద్దాం. మొట్టమొదటిగా పరలోక సైన్య సమూహములో ఉన్నటువంటి దూతలాగా భక్తితో మనము ఈ జనాన్ని జ్ఞాపకం చేసుకునొచ్చు, ఆయన స్తుతించాలి. తర్వాత మొదటి దినవృత్తాంతములు, ప్రస్తుత లేఖన భాగముల నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతములు 15వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. 25వ వచనం.
చదమ్మా. ఆ, 25వ వచనాన్ని మనము జ్ఞాపకము చేసుకుందాం. దావీదును ఇశ్రాయేలు పెద్దలను సహస్రాధిపతులను యెహోవా నిబంధన మందసమును ఓబేదేదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి. యెహోవా నిబంధన మందసమును మోయి లేవీయులకు దేవుడు సహాయము చేయగలచ. 25వ వచనంలో చివరి లైన్లో మనం చూస్తే ఓబేదేదోము ఇంటిలో నుంచి తెచ్చుటకై ఆ మందసమును తీసుకుని వస్తున్నప్పుడు ఉత్సాహముతో వ్రాయబడింది. అక్కడ మందసాన్ని తీసుకుని వస్తున్న మందసం అంటే దేవుని సన్నిధి. మందసాన్ని తీసుకొని వస్తూ ఉన్నప్పుడు మందసం ఎదుట దావీదు ఏం చేసినట్ట? ఉత్సాహముతో దేవుని మహిమ పరచను. తర్వాత 28వ వచనం చదువుదాం. 28వ వచనం, ఇశ్రాయేలందరూ ఆఘాతము చేయొచ్చు, కొమ్ములను బూరలను ఊదుచు, తాళములు కొట్టచ్చు, స్వరమండలములు సీతారాలు వాయించుచు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చి ఏం చేశారు? యెహోవా సన్నిధిని మందసమును తీసుకుని పోతున్నప్పుడు ఇశ్రాయేలు వారితో పాటు మహారాజైన దావీదు మందసమనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో నీవు నేను ఉన్నా దావీదులాగా ఇశ్రాయేలు ప్రజల్లాగా మరి మనం ఏం చేయాలి? ఉత్సాహముతో. తర్వాత మనకి అన్ని ఇచ్చారు, తంబూరు సితారా కదా అన్నీ ఉన్నాయి, తబలు అన్నీ ఉన్నాయి. తర్వాత చప్పట్లతో మనం ఏం చేయాలంట? మందసము ఎదుట అనగా దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? చదివాము అక్కడ కదా, స్వరమండలమును. అక్కడ వాక్యము మనం చూస్తే కొమ్ములను బూరలను కొట్టచ్చు, తాళములను కొట్టచ్చు, స్వరమండలమును చూడండి, తాళములు కొట్టచ్చు. తర్వాత సితారాలు వాయించచ్చు, యెహోవా నిబంధన మందసమును తీసుకుని వచ్చి. తర్వాత యెహోవా నిబంధన మందసము దావీదు పురంలోనికి రాగా సౌలు కుమార్తె అయిన మీకాలు ఇటిలో చూసి రాజైన దావీదు నాట్యమాడుటయు వాయించుటయు కనుగొని చాలు. చూడండి, మందసము ఎదుట ఇశ్రాయేలు ప్రజలు వారి రాజైన దావీదు ఏం చేశారు కదా? తంబూరుతోనూ సితారతోనూ తాళములతోనూ కదా గంభీరముగా ఉత్సాహముగా నాట్యము చేయొచ్చు. భక్తితో ఏం చేశారు? దేవుని సన్నిధి ఎదుట వారు భక్తితో దేవుణ్ణి స్తుతించి కనపరిచారు. దేవుణ్ణి విడలారా, నేను మనమందరము కూడా యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకున్న మనము పరలోకములో సైన్య సమూహంతో ఉన్నటువంటి ఆ దూతను, పరలోకంలో ఉన్నటువంటి ఆ దూతను ఏ విధంగా భక్తితో దేవుణ్ణి స్తుతించి కనపరిచాయో, యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న నీవు నేను, ఇశ్రాయేలు ప్రజలు దావీదు కాలంలో దావీదు రాజు దేవుని సన్నిధిలో దేవుని ఏ విధంగా స్తుతించి కనపరిచి ఆరాధించారో, ఆయన జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న నీవు నేను ఇశ్రాయేలు ప్రజలాగా దావీదు రాజులాగా భక్తితో దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించాలి, స్తుతించాలమ్మా. ఆ మందసాన్ని ఆమె నెగ్లెక్ట్ చేసేది, అంటే నిర్లక్ష్యం చేసేది, వ్యతిరేకించేది, శాపమొక్కలు తెచ్చుకుంది. దేవుణ్ణి స్తుతించడంలో కూడా మనము అశ్రద్ధ చేస్తే అది కూడా ఒక అందుకునకి యెహోవా కార్యము అశ్రద్ధ అయ్యేవాడు. దేవుణ్ణి స్తుతించడంలో కూడా అశ్రద్ధ చేయకూడదు. మనం ఒకడు ఏం చేశాడంటే మందసాన్ని పట్టుకున్నాడు, ఏమైతే
ఏమయ్యాడు? చచ్చిపోయాడు. అంటే అశ్రద్ధ కాదు, ఆశమాషగా కాదు. దేవుని సన్నిధిలో, ఈ మందసమైన ఈ దేవుని సన్నిధిలో మనం ఆశమాషగా దేవుణ్ణి స్తుతించరాదు. అట్లా ఆ విధంగా నువ్వు స్తుతించినట్లయితే దేవుడు మహిమ పొందడు, నీ హృదయం ఆయన జన్మించడు. ఇక్కడ స్త్రీని మనం చూస్తాం. దావీదుని ప్రేమిస్తున్న స్త్రీ నిర్లక్ష్యం చేసింది, అశ్రద్ధ చేసింది. అక్కడ ఏముందులే అనుకుందాన్ని, శాపము కూడా తెచ్చుకుంది. దావీదుని చూసి ఏలం చేసిందండి, ఆరాధిస్తూ ఉంటే, దేవుడిని జ్ఞాపరిస్తూ ఉంటే. ఒకడు ఏముందులే అనుకుని పట్టుకున్నాడు, చచ్చిపోయాడు. దేవుడిని విడగారా, మరి నీవు నేను కూడా ఈ మందసమైన దేవుని మందిరములో యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనము చాలా భక్తితో దేవుణ్ణి మనము స్తుతించాలి. అప్పుడే మన హృదయంలో దేవుడు జన్మిస్తాడు. అందుకొనకే వాక్యము సెలవిస్తుంది, ఆయన జన్మించింది ఆయన ఇష్టులైన మనుషుల పక్కనే. అంటే ఆయన అందరి కొరకు జన్మించాడు, అందరూ ఆయన దగ్గర రావాలని ఆయన ఉద్దేశం. 14వ సంకీర్తన మొదటి 2వ వచనంలో మనం చూస్తే, అందరూ కూడా నా దగ్గరికి రావడానికి దేవుడు ఆకాశమును చూసి మనుషులను ఏం చేస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. అందరూ నా దగ్గర రాడాలి. ఆయన ఉద్దేశము అందరూ ఆయన దగ్గర రావాలి, అందరూ మారు మనసు ఉండాలి, అందరూ దేవుని వైపు దేవుని మార్గంలో ఉండాలి, అందరూ ఇంత రాజ్యంలో ఉండాలి, ఎవరు నరకానికి పోకూడదు అనే ఉద్దేశం. దేవుని విడగారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు నేను పాపాన్ని లోకాన్ని విడిచిపెట్టి భక్తితో మనము దేవుని మార్గంలో ఉంటే ఆయనకి ఇష్టలుగా ఉంటాం. ఎప్పుడైతే ఆయనకి ఇష్టలుగా ఉంటామో ఆయన మన కుటుంబాల్లో జన్మిస్తారు. మన హృదయాలకి సమాధానము, జననముతో పాటు సమాధానము కూడా పంచుతారు. ఆ విధంగా దేవుణ్ణి ఆరాధిద్దామా, ఆ విధంగా దేవుణ్ణి స్తుతిద్దామా. యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనము మందసమైనటువంటి ఈ మందిరములో దావీదు వలె, ఇశ్రాయేలు ప్రజల వలె మనమేం చేయాలి? ఉత్సాహముగా తాళములు కొట్టచ్చు, గంభీరమైన వాయిద్యములు వాయించచ్చు కదా, చప్పట్లు కొడచ్చు. ఏం చేయాలమ్మా? నాట్యం ఆడచ్చు. దేవుని మందిరములో ఈ జననాన్ని జ్ఞాపకం చేస్తున్న భక్తితో దేవుణ్ణి స్తుతిద్దాం. తర్వాత ఇంకో మాటను మనము జ్ఞాపకంగా చేసుకుందాం. అపొస్తలుల కార్యములు ప్రస్తుత లేఖన భాగంలో నుంచి అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం. దేవుని వాక్యము సెలవిస్తుంది 26వ వచనములు. అప్పుడు అకస్మాత్తుగా చూడండి దేవుడు కాడా. అయితే 25వ వచనములో, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలో పాడుచుండిరి. ఆ కీర్తనలో ఎవరు వినుచున్నారట? ఖైదీలు వినుచుండిరి. మనం పాట పాడతాం, నిద్ర వస్తుంది కదా, మనం పాట పాడితే పండుకుంటాం. దేవుని ద్వారా దేవుని మందిరములో ఆయన జనాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాం. మనం పాడే పాటలు అందరూ విని ఏం చేయాలి? దేవుని వైపు తిరగాలి. ఖైదీలు కూడా వింటున్నారట, వారు భక్తితో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు. నీవు నేను మనమందరము కూడా యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకము చేసుకుంటున్నాం. మనమందరం ఏం చేయాలంట? ఏ విధంగా స్తుతించాలంట? పౌలును శిలల వలె. పౌలు శిలయు ఏం చేశారు? చెరసాలలో వల్ల ఏం చేశారు? భక్తితో కీర్తన ద్వారా దేవుణ్ణి ఉత్సాహముతో ఆరాధించింది. చూడండి, అప్పుడు దేవుడు వారి హృదయంలో జన్మించాడు. వారి బంధకములను తెంపాను. యేసు ప్రభు వచ్చిందే మన పాపాన్ని విడిచి ఆయన దగ్గరికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడు? మనలో ఉన్న పాపం అనే బంధకాన్ని ఏం చేస్తాడు? తెగొడతాడు. దేవుడి ప్రకారం
భక్తితో మనం ఆ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తే, స్తుతించినట్లయితే, కనపరిచినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన హృదయంలో జన్మించి మనలో ఉన్న పాపపు బంధనాలను ఏం చేస్తాడు? తెంపుతాడు, కొట్టేస్తాడు, తీసివేస్తాడు. మనం పాడే పాటలు కదా అందరూ విని దేవుని దగ్గరికి వచ్చేటట్లు మనం దేవుణ్ణి కనపరిస్తే, భక్తితో దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తే దేవుడు మన పాపపు బంధకములను తెంపివేస్తాడు, కొట్టివేస్తాడు. పౌలు శీలత వలె దేవుని మందిరములో చేరు నీవు నేను యేసుక్రీస్తు దినాన్ని జ్ఞాపకం చేస్తున్న మనమందరము కూడా భక్తితో దేవునికి స్తుతులు, భక్తితో దేవుణ్ణి ఆరాధించాలి, భక్తితో దేవుని స్తుతించాలి, భక్తితో దేవుణ్ణి గణపరిచే వ్యక్తులుగా మనం ఉంటాం. ఆ విధంగా ఉంటామా? అందుకనికే మాస్ క్రిస్మస్ ఏం చేయాలంటే మనము క్రీస్తును ఆరాధించాలి. ఏ విధంగా ఆరాధించాలి? ఏ విధంగా ఆరాధిస్తే దేవుడు మనలో జన్మిస్తాడు, ఉదయిస్తాడు. ఇప్పుడు మనం చూశాం ఎవరిలాగా ఆరాధించాలి? దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నాం. పరలోకంలో ఉన్నటువంటి సైన్య సమూహము, ఆయన దగ్గర ఉన్న ఆ సైన్యము ఎంత భక్తితో దేవుణ్ణి ఆరాధించదొచ్చునండి, స్తుతించదొచ్చునండి. తర్వాత దావీదు ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకము చేసుకొనొచ్చు, అనగా యేసుక్రీస్తు దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొనొచ్చు. దేవుని సన్నిధిలో వారు ప్రవేశించి ఏ విధంగా స్తుతించారు అంటే లీనమైపోయారు. వాళ్ళు ఏం చేస్తారు తెలియదు. మనం ఏం చేస్తాం? మనం పాట పాడితే ఇతరులను చూస్తారేమో అని పాడుతుంటాం. వాక్యం చదువుతూ కూడా ఇతరులను చూస్తూ మనము కదా ఎవరు ఏమో అందరిని చూస్తూ మనం పాట పాడుతుంటాం. అంటే మనం ఏం చేసినా దేవుని కనబడాలి, మనుషులకు కాదు. అంటే మన హృదయం అంతగా వాక్యం చదివింది కదా. ఇప్పుడు ఏం చదివినా దేవుడు ఆత్మగలుగా లీనమైపోవాలి. మనం లీనమైపోయేటట్లు దేవుని మందిరంలో ఆయన జనాన్ని జ్ఞాపకము చేసుకుని భక్తితో స్తుతించినప్పుడే మనం ఆయనకి ఇష్టమైన మనుషులం. ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఇష్టంగా ఉంటావో దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. ఎప్పుడైతే నీకు రక్షణ ఇస్తాడో దేవుడు నీకు సమాధానాన్ని పంచుతాడు. ఎప్పుడైతే సమాధానం కలిగి ఉంటావో ఇతర రాజ్యానికి వారసులుగా దేవుడిని కొనిపోతాడు. అందుకొరకు దేవుని వల్ల పౌలు శిలైవలే దేవుడిని మనము భక్తితో స్తుతించి ఆరాధిద్దాం. తర్వాత ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనకందరూ కూడా తెలిసినటువంటి భక్తుడే. ఇతడు ఎవరు? ఏబు భక్తుడు. ఎవరు? ఏబు భక్తుడు. మొదటి అధ్యాయంలో చివరి వచనంలో ఏబు ఏం చేశాడు? ఈ సంగతులలో ఏ విషయమందునో ఏబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. చాలు. అంటే ఏ సమస్య వచ్చినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా భక్తితో దేవుణ్ణి స్తుతించిన వ్యక్తి. ఏ విధంగా స్తుతించాడు? పై వచనం, నేనును నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చింది, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. బాగా వినాలి. యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనము పండగ రోజు ఏమైనా జరిగితే పండగ కూడా చేసుకుంటారు. ఎవరైనా చేసుకుంటారా? ఒక సంఘంలో ఏం జరిగిందంటే క్రిస్మస్ రోజు యాక్సిడెంట్ చేసుకుంటారు. పండగ బంద్ అయింది. చూడండి, అలానే నేను చేసిన సంఘం తగ్గేదాన్ని. క్రిస్మస్ రోజు ఆమె ఏం చేసిందంటే పరిసరం కాదండి, భక్తులే, విశ్వాసాలే, చాలా మంచి విశ్వాసాలు. పాస్టర్లు బాగా ప్రేమిస్తారు, మంచి కానుకలు ఇస్తారు, అంత మంచి విశ్వాసాలు. ఆమె ఏం చేసిందంటే ఆరాధన రోజు బల్ల ద్రాక్షరసం పెట్టి ఏం చేసేది? ఊరికి వెళ్ళిపోయింది. ఆదివారం రోజు ఏం చేసిందంటే పరిసరాలే ప్రభువుల సంస్కారము తర్వాత అన్ని అక్కడ పెట్టి ఊరికి వెళ్ళిపోయింది.
ఎప్పుడు ఆమె వెళ్ళిపోయేది కాదు. ఎందుకు ఏమి ఇట్లా నేను ఆశ్చర్యపోతున్నాను. ఇట్లా పోయేది కాదు, అది తప్పించేది కాదు. నాతో పాటు ఆమె కూడా సేవ చేసేది, మంచిగా ఉన్నట్టు చర్చికి రండి అని చెప్పేది. అలాంటి స్త్రీ ఎందుకు ఇట్లా పోతుంది అని నేను అనుకున్నాను. నేను అప్పుడు ఆశ్చర్యపోయాను. కానీ వారు పోతూ ఉంటే మధ్యలోనే ఏమైపోయారు, యాక్సిడెంట్. ఆయన కూడా దెబ్బ బాగా తగిలే. ఆమెతో పాటు ఉన్న ఒక మనిషి చనిపోయాడు. ఆమె దగ్గర ఉన్న ఒక చిన్న మనిషి. తర్వాత వెంటనే వచ్చింది. అందరూ అక్కడ ఉన్నారు. సాయంత్రం వచ్చింది. సాయంత్రం చర్చలో, అయ్యా నిజంగా ఎప్పుడైనా ఆధారము విడిచి వెళ్ళేవాడిని కాదు, నేనే పరిచయం చేసేవాడిని, నేనే ద్రాక్షరసము, నేనే రొట్టె ఇచ్చేవాడిని, నిజంగా నేను తప్పు చేసిన నాయకుడు ఒప్పుకుంది. చూడండి, ఆమెకు మళ్ళీ ఆట ఉన్నదే, ఆట కూడా కొడుకుది. చనిపోయాడు కాబట్టి అది ఏదో జరిగిపోయింది. డబ్బులు కూడా 3 లక్షలు 4 లక్షలు కట్టారు. వాళ్ళ కొడుకు తీశాడు. నూతుకున్నప్పుడు కింద పడింది కాబట్టి ఎంత ఘోరం చూడండి. పండగంతా బంద్ 2 రోజులు పండగ లేదు. కానీ ఇక్కడ నేను ఎందుకు అంటున్నా అంటే మాట, ఏబుని మనం జ్ఞాపం చేసుకుందాం. ఎవరిని జ్ఞాపం చేసుకుందాం మనము? ఏబు తన కుటుంబంలో అందరూ చనిపోయినప్పుడు ఏబు బాధపడకుండా, ఇవన్నీ దేవుడు ఇచ్చారు, దేవుడు తీసుకుని వెళ్ళాడు, ఎందుకు బాధపడాలి అన్నాడు ఏబు. మనం అంటామా, క్రిస్మస్ రోజు ఇంత జ్వరం వచ్చిందంటే, రోగం వచ్చిందంటే, అబ్బో మా ఇంట్లో వారికి జ్వరం వచ్చింది, మా నాన్నకు మా అమ్మకు భక్తి లేకున్నా కూడా పండగ చేసుకొని చర్చికి రా. ఎందుకంటే ఎట్లా వస్తాం సార్, మా ఇంట్లో వాడు అంత ఇబ్బంది ఉంటే అని మనం అసలు దేవుణ్ణి ఆరాధిస్తాం. ఏం పోతున్నాడు, ఎందుకు 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 మహిమపరచరాదు? కష్టం వస్తే, ఇబ్బంది వస్తే, ఆపద వస్తే దేవుని ఎందుకు మర్చిపోవాలి? ఇదంతా కూడా దేవుడిదే కాబట్టి దేవుడు తీసుకున్నాడు. బాధ ఎందుకు? నేను అదే మాట చెప్పినాను. అమ్మ నువ్వు తప్పు చేశావు, ఎప్పుడు కూడా నేను నిన్ను చూడలేదు, నీ అంత భక్తురాలు సంఘంలో చేయలేదు, ఎందుకు ఇలాంటి పని చేసావు అన్నా. అతి విషయంలో ఆమె పశ్చాత్తాపడింది. తర్వాత చాలా రోజులు పశ్చాత్తాపడలేదు. ఆమె ఆ విధంగా తగిలిపోయింది. కానీ ఇప్పుడు కొద్దిగా కోరుకుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుణ్ణి బిడ్డలారా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎప్పుడైనా మనం క్రిస్మస్ రోజు ఎంత సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తామో ప్రతి నిత్యం మనము ఆ విధంగా దేవుణ్ణి ఏం చేయాలి? ఆరాధిస్తూనే ఉన్నాం. అందుకు ఏమన్నా, అయ్యా క్రిస్మస్ రోజే నీకు ఇంత ఇబ్బంది కలిగిందే, క్రిస్మస్ రోజే నీకు ఇంత ఆపద వచ్చిందే, క్రిస్మస్ రోజే నీకున్న అంతా కూడా సాతాను నాశనం చేసిందే, క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకుంటావని భార్య అనేది అక్కడ ఉన్న స్నేహితులు ఎందుకు జరుపుకోకూడదు? ఎందుకయ్యా? ఇదంతా కూడా దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఏమి బాధపడకుండా క్రిస్మస్ ఘనముగా జరుపుకుంటా. ఎందుకు మీరు మూర్ఖులు మాట్లాడినట్లు మాట్లాడేదరు? ఎవరున్నారు ఈ మాట? ఈ మాట ఎవరున్నారు? ఏమున్నారు? మూర్ఖులారా, అట్లా అనడంలో ఆ విధంగా అనరాదు. ఏ సమస్య వచ్చినా దేవుణ్ణి గణపరచడంలో, దేవుని స్థితించడంలో మర్చిపోరాదు. మనం ఆ విధంగా ఉన్నామా? ఆ విధంగా దేవుణ్ణి గణపడతామా? దావీదులాగా, తర్వాత పరలోకంలో ఉన్న సైన్య సమూహం, ఆయన దూతల్లాగా, తర్వాత ఇంకెవరిలాగా, పౌలు శీలలాగా, తర్వాత దేవుని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఎవరు? ఏబు భయంకర శ్రమలు వచ్చాయి, ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నాడు. అట్టి సందర్భంలో క్రిస్మస్ రోజు మనం కొత్త బట్టలు వేసుకొని దేవుడి మందిరానికి ఎంత గంభీరంగా పాట పాడతామో అంత గంభీరంగా పాట పాడాడు ఏబు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని వినెను, దేవునికి స్తుతి కలుగును కాక. మహారాజైన దావీదు రాజు సతతము ప్రభుని స్తుతించెను. మహారాజైన దావీదు రాజు సతతము ప్రభుని స్తుతించెను.
చేసిన మౌనముగా నాడకే మానస స్తుతించుము నీ ప్రభుని. ఏం చేయాలి మనము? మౌనంగా ఉండకుండా దేవుడు ఏం చేయాలంట? స్తుతించాలి. ఖచ్చితంగా కనపడతాం దేవుని బిడ్డలారా. తర్వాత ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ వ్యక్తి ఎవరో మనకందరూ కూడా తెలుసు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం 10వ వచనం చదువుకొని దేవుని వాక్యాన్ని భోగం చేసుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇంటి శాసనము దానియేలు అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తచ్చునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. చూడండి, ఇక్కడ ఎవరిని మనం చూస్తామంటే దానియేలు భక్తుడు. ఎవరితడు? దానియేలు భక్తుడు. దానియేలు ఏం చేశారు? దానియేలు సింహం బోర్లో వేయడానికి సిద్ధపడుతున్నారు. తప్పు చేసి ఏం చేయాలండి? శిక్షించాలి. శిక్షించాలి అన్నా కూడా ఏం చేస్తున్నాడంట? వాడిని శిక్షించిన, మీరు నన్ను శిక్షించిన పర్వాలేదు, కానీ నా దేవుని నేను స్థుతించడంలో వెనక్కి అడుగు వెయ్యను. చూడండి, మరి ఏ విధంగా స్థుతించాడు? దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుని ఈ దానియేలు దేవుని ఏ విధంగా స్థుతించాడు? ఇక్కడ మనము చూసినప్పుడు 10వ వచనంలో ఏ విధంగా స్థుతించాడు అనగా మోకాళ్ళు ఉండి ఏం చేశాడంట? మోకాళ్ళు ఉండి తర్వాత ప్రార్థన చేయొచ్చు. ఆ మహాదేవుణ్ణి దానియేలు భక్తితో స్థుతించెను. చూడండి, దానియేలు ఏ విధంగా స్థుతించాడు? మోకాళ్ళ మీద భక్తితో ఏం చేశాడు? దేవుణ్ణి ఏం చేశాడు? స్తుతించెను. భక్తితో దేవుణ్ణి స్తుతించిన దానియేలు స్తుతించుచూ వచ్చెను. మరి నీవు నేను కూడా యేసుక్రీస్తు జన్మాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనము దూత సాక్ష్యాన్ని మనం చూశాము. ఏమని సాక్ష్యం ఇచ్చింది? యేసుక్రీస్తు జననాన్ని వారికి తెలియజేస్తూ, ఒరే మనసున్నారా, గొర్రెల కాపరులారా, ఆయన మీ కొరకు జన్మించాడు కాబట్టి భక్తుల మీరు ఆయన స్తుతించి ఆరాధించాడని వారికి చెబుతూ, తర్వాత దూతలు కూడా ఏం చేశాయి అనగా భక్తితో దేవునికి మహిమయు అని దేవునికి స్తోత్రము చెల్లించి కనపరిచిన దేవుని యొక్క సమూహం, సైన్యము, దేవుని సైన్యము, దూతలు. తర్వాత ఇంకెవరు? యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకము చేసుకుని, అనగా యేసుక్రీస్తు జననములో జ్ఞాపకము చేసుకుని భక్తితో మనం ఆ విధంగా ఆరాధించాలి. ఇంకెవరు మనం చూసాం? దావీదు మహారాజు యేసుక్రీస్తు ఆరాధిస్తూ కనపరుస్తూ ఏ విధంగా ఆరాధించారు? యెహోవా సన్నిధి మందసము పోతూ ఉంటుంది, మందసం వెళ్తూ ఉంది. మందసమునకు దేవుని సన్నిధిలో ప్రవేశించిన మనము, యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకున్న మనం ఏ విధంగా దేవుని ఆరాధించాలి? దావీదులాగా, ఇశ్రాయేలు ప్రజలాగా ఏం చేయాలి? మనం భక్తి శ్రద్ధలతో వాక్యం చదివే మనం యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో దేవుడు ఎవరు? ఆ విధంగా ఆరాధించాలని దావీదు ఆరాధించాలి. ఏం చేస్తున్నట్టు తెలియదు. చూడండి, లీనమైపోకుండా మనం దేవుణ్ణి స్తుతించడంలో, ఆరాధించడంలో లీనమైపో. ఒకరికొకరు తెలియకుండా దేవుని స్థుతించాలి. మనం దావీదులాగా యేసుక్రీస్తు దినాన్ని జ్ఞాపకం చేసుకున్న మనము ఇశ్రాయేలు ప్రజల వలె, దావీదు వలె భక్తితో మనం దేవుణ్ణి ఏం చేయాలి? స్తుతించి ఆరాధించాలి. ఇంకెవరైనా మనం పౌలుసినే మనం చూసాం. దేవుని బిడ్డగా
వారు చేసిన ఆరాధన తప్ప కాదు. వారిలో ఉన్న పాప బంధకములు తీసివేసుకోవడానికి, సాతాను యొక్క బంధకం నుంచి వారు పక్కకి పోవడానికి, సాతాను వారిని దూరం చేయడానికి, దేవుడు వారిలో ఉన్న పాప బంధకము తెప్పుకోవడానికి వారు ఏ విధంగా ఆరాధించారు, వారు చేసిన ఆరాధన అక్కడ ఉన్న సమూహం అంతా కూడా విన్నది. అంటే విను సమూహంగా దేవునికి యథార్థంగా దేవుడు వినేచట్టు, అక్కడ ఉన్నటువంటి ఖైదీని వినేచట్టు మరి దేవుని భక్తితో కీర్తనతో ఆరాధించి స్తుతించారు కదా. ఇంకెవరు? యోబుని మనం చూసాం. యోబు దేవుణ్ణి విడలా, కష్టపడే కాదు, బాధలు కాదు, ఇబ్బందులు కాదు, ఎప్పుడు ఆరాధించాడు. మనము కూడా యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనమందరము కూడా యోబులాగా దేవా నీకు మహిమ కలుగునగా కానీ దేవుని స్తుతించాలి. యోబులాగా దేవుని మనం ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి. యోబులాగా యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనం యోబులే భక్తితో దేవుని స్తుతించాలి. తర్వాత దానియేలు ఏ విధంగా స్తుతించాడు? దేవుణ్ణి విడలారా, తనకన్నా బంధకములను సాతాను యొక్క ఇబ్బందులను ఇక్కట్లను తెప్పుకోవడానికి దానియేలు కూడా మోకాళ్ళ మీద ఉండి ఏం చేశాడు? ప్రార్థన చేసి దేవుని భక్తితో స్తుతించాడు. నేను కూడా యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకున్న మనమందరం కూడా దానియేలు వలె భక్తి శ్రద్ధలతో దేవుని మనం స్తుతించు ఆరాధించాలి. ఆ విధంగా ఆరాధించినప్పుడే మనము ఆయనకి ఇష్టమైన మనుషులు, ఆయనకి ఇష్టలుగా ఉన్నప్పుడే దేవుని రాజ్యానికి వారసులుగా చేస్తాడు. ఆయనకి ఇష్టలైన మనుషులకు సమాధానం. దేవుని పిల్లలారా, ఆయన ఈ లోకంలో జన్మించింది ఆయనకి ఇష్టంగా ఉండాలని. అందుకొరకు ఒక భక్తుల గురించి సాక్ష్యం ఇచ్చాడు యేసు ప్రభు దేవుడు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన నాకు ఇష్టమైన వాడు అని సాక్ష్యం ఇచ్చాడు. అపొస్తలుల కార్యములు మనం చూస్తాం. నాకు ఇష్టమైన వ్యక్తి అన్నాడు. ఎందుకు ఇష్టమైన వ్యక్తి అన్నాడు? దావీదును దేవుడు అంటే దావీదు ప్రతి విషయంలో దేవునికి భయపడి జీవించాడు. చరిత్రలో మనం చూస్తే ఒక బెస్తెబా విషయంలో తప్ప అతడు ఎక్కడ కూడా తప్పు చేయలేదంట. ఎవరు? రాజు అయినా దావీదు. ఒక బెస్తెబాతో తప్ప ఎప్పుడు ఆయన తప్పు చేయలేదు, ఎక్కడ తప్పు చేయలేదు. ఉరియా భార్య బెస్తెబా, ఆయన ఒక్కతోనే కొంచెం త్రొట్టిల్లిపోయారు, కానీ ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించుకుంటారు. బ్రతికిన కాలమంతా కూడా దేవుని భక్తితో స్తుతించు ఆరాధిస్తూ వెళ్ళిన వ్యక్తి. అందుకని ఏం చేశాడు? దాని ఏం చేశాడు? దినమునకు వెరీ గుడ్. మరి ఏమో చెప్తున్నట్టు ఎన్ని రోజులు? దినమునకు 7 పర్యాయములు 7 మారులు ఏం చేసేవాడ? స్తుతించేవాడు. ఎవరు? దావీదు. చూడండి, మనం ఏం చేస్తామంటే ఉదయము, మధ్యాహ్నము, రాత్రి, లేదంటే ఒక్కొక్కరు ఉదయమే తర్వాత మళ్ళీ రాత్రి లేదు. కానీ అందుకొరకే దావీదును అంత భక్తితో దేవుడు స్తుతించి ఆరాధించాడు. కాబట్టి ఏమన్నాడు అనగా, నాకు ఇష్టమైన వ్యక్తి. ఆ మాట చదువుకుని దేవుని వాక్యం బోధన చేస్తున్నాం. చదువుదాం. చూడండి, అందుకొరకే యేసుప్రభు దేవుడి లోకంలో వచ్చింది. ఆయనకు వచ్చిన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత వాక్యం సెలవిస్తుంది, ఆయనకి ఇష్టలైన మనుషులకు ఏం కావాలి? భూమి మీద సమాధానం. చదువుతాం. అపొస్తలుల కార్యం చదువుతారా? దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అట్లా చెప్పాలి. నీకు చాలా హుషారుగా తెలుసు వాసన. ఆ విధంగా చెప్తే నాకు కూడా కొంత తొత్తేగా తెలుసుకోలేదు, కష్టం. కానీ మీరు చెప్తే నేను తీసుకుంటాను, తర్వాత అందరూ తీసుకుంటాను. రెఫరెన్స్ చెప్పి చదవాలి. మంచిది, ఫస్ట్ ముందుగా చదివే మంచిదమ్మా నీకు. కానీ చదివే వాళ్ళు రెఫరెన్స్ చెప్తే ఇంకా కొన్ని మార్కులు ఎక్కువ పడతాయి కదా. చదవండి. మరి అపొస్తలుల కార్యములు
13వ అధ్యాయము 22వ వచనము చదవలేమా? తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. చాలు, నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. తర్వాత ఆయన ఈ లోకంలోకి వచ్చింది, దేని కొరకు వచ్చాడు? ఆ మాటనే మనం చదువుకున్నాం ఇప్పుడు. అదే లూకాసు వార్తలు చదువుకునే ముందు చేసుకున్నాం. లూకాసు వార్త చదవండి. ఆయనకి ఇష్టలైన చదవండి. 14వ వచనములో, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము. వెరీ గుడ్, మంచిదమ్మా. దావీదు ఎలా ఉన్నాడు? దేవుడికి ఇష్టంగా ఉన్నాడు. ఈ లోకం మనకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు జనాన్ని జ్ఞాపకం చేసుకున్న మనము దావీదు ఒప్పుకున్నట్లు దేవుడు నిన్ను నన్ను ఒప్పుకోవాలి. ఒక పండుగ చేసుకుంటే లాభం లేదు. నేను ముందుగానే చెప్పాను, దేవుడు నిన్ను నన్ను నాకు ఇష్టమైన వాడు అనాలి అంటే ఈ క్రిస్మస్ యేసుక్రీస్తు యొక్క జననాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న మనము ఇప్పుడు భక్తులను జ్ఞాపకం చేస్తున్నాం కదా, ఆ విధంగా భక్తితో మనము దేవుణ్ణి స్తుతించినప్పుడే మనము ఆయనకి ఇష్టమైన. అందుకొరకు ఏబు గురించి మనం ఎవరు అవసరం లేదు. ఏబు గురించి మనం చూద్దాం. ఏమన్నాడు? కష్టముల, బాధలు, సమస్యలు అంతా ఒక్కడే మిగిలాడు, ఎవరు లేదు. అట్టి సందర్భంలో అంటున్నాడు, ఇది దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఆయనకు ఏం కావాలి? స్తుతులు కలగాలి, స్తుతులు కలగాలి. ఆ విధంగా ఈ క్రిస్మస్ సీజన్లో యేసుక్రీస్తు దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం మనము భక్తితో ఆ విధంగా దేవుని స్తుతించినప్పుడే. దావీదును అంటున్నాడు దేవుడు, నాకు ఇష్టమైన వాడు. మనము కూడా ఈ క్రిస్మస్ లో ఆ విధంగా స్తుతిస్తే మనందరిని కూడా, అందరి సంగమన ప్రతి ఒక్క బిడ్డను నాకు ఇష్టమైన వారు అంటాడు. నాకు ఇష్టమైన వారని చెప్పి ఆశీర్వదించి సమాధానాన్ని ఇస్తాడు. తర్వాత నిత్య రాజ్యములు వారికి ఏమిస్తాడు దేవుడు? ఏమిస్తాడు? ఫలితం. అక్కడ మీకు ఏముంటుంది? బాధ ఉంటుంది, బాధ. జీవ గ్రంథములు ఏముంటాయి? మీ పేర్లు రాస్తాడు దేవుడు. ఎక్కడ? జీవ పరలోకంలో, చరిత్ర పుటంలో, జీవ గ్రంథములో మీ పేరు రాస్తాడు దేవుడు. దేవుడు విన్నారా? ఈ క్రిస్మస్ సీజన్లో పాల్గొస్తున్న మనమందరం కూడా భక్తితో దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఆయనకి ఇష్టమైన వ్యక్తులుగా ఉంటాం. సమాధానాన్ని, సంతోషాన్ని పొందుకుందాం. నిత్యమైన ఆ నిత్య రాజ్యానికి వారసుగా ఉండడానికి మనం సిద్ధపడదాం. దేవుళ్ళారా, మరి క్రిస్మస్ అనగా క్రీస్తును ఆరాధించడం. ఆ విధంగా దేవుడిని ఆరాధిద్దాం. నిత్య రాజ్యానికి వారసులుగా ఉంటాం. అట్టి కృప భాగ్యం ఈ క్రిస్మస్ లో పాల్గొన్న మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి నడిపించును గాక. తలవస్తాం, ప్రార్థన చేస్తాం. మోకరిద్దాం, ప్రార్థన. దేవుని వాక్యము మనలో ఫలించలాగన ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం. మన మధ్యలో పెద్దలు ఆదాము గారు ప్రార్థన చేస్తారు. పెద్దలు ఆదాము గారు ప్రార్థన.